ఇటీవల అప్పుడప్పుడు మన బైరి నరేష్ ఆయన చేస్తున్న వ్యాఖ్యల వల్ల వివాదాస్పదం కావటం, తిరిగి ఆయన ఆ, క్షమాపణలు కోరటం, సో ఏంటి సిచ్యువేషన్ ఎలా చూస్తారు? భైరి నరేష్ లాంటి వాళ్ళు నాస్తికవాదులు ఎవరైతున్నారు, వాళ్ళు శాస్త్రీయ విద్య గురించి మాట్లాడితే తప్పలేదు. దేవుడు, మతము ఇవన్నీ కూడా నా దృష్టిలో అనవసరమైన చర్చలు. పెద్దగా ఒక మనిషికి తిండి ఎట్లా కావాలి, ఆయన జీవితం ఎట్లా డెవలప్ కావాలి, ఆయన ఏ రకంగా ఇల్లు కట్టుకోవాలి, ఏ రకంగా ఉద్యోగం సంపాదించుకోవాలి అనేది అత్యంత కీలకం. కానీ ఏ దేవుడు నమ్ముతాడు, ఏ దేవుడు నమ్మడు, ఈ దేవుడు శాస్త్రీయం కాదు, ఈ దేవుడు కాదు, ఈయన దేవుడు, ఇవన్నీ పనికిరాని అనవసరంగా మనుషులను రెచ్చగొట్టే సమస్యలు, అవి కడుపు నింపే సమస్యలు కూడా కాదు. సో ఇట్లాంటి వాల్యూ స్టఫ్ కాదు, అనవసరంగా ఎమోషనల్స్ క్రియేట్ చేసేసి వాళ్ళని ఇవాళ ఈ సంఘంలో అంటే సామరస్యంగా జీవించే అన్ని మతాలు, ఏ దేవుడైనా కావచ్చు, నువ్వు ఎవరైనా మొక్కో నీ ఇష్టం, ఎవరైనా కావచ్చు, నీ ఏ మతమైనా కావచ్చు, నీ ఇష్టం, సమానంగా గౌరవిద్దాం. ఏ దేవుడైనా ఏ మతమైనా అది నా వ్యక్తిగత విశ్వాసం, నువ్వెవరు చెప్పడానికి. కాబట్టి బైరి నరేష్ లాంటి వాళ్ళు నా దృష్టిలో అది ఈ అనవసరంగా ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు ఇట్లాంటివి వద్దు. మీరు చెప్పుకోండి, సైన్సు, టెక్నాలజీ, అశాస్త్రమైన మూఢనమ్మకాల గురించి మాట్లాడుకోండి, తప్పలేదు. కానీ దేవుళ్ళు, దేవతలు, దయ్యాలు, నరకము, స్వర్గము వీటన్నిటి గురించి అనవసరమైన చర్చలు పెట్టి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అసమానతలు, మూఢనమ్మకాలని నిర్మూలిద్దాము, నాస్తికవాదం తీసుకొద్దాము, అది వేరండి. మూఢంగా తయారైపోయి ప్రజలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో కొంత మార్పు తీసుకొద్దాం అనే ఉద్దేశంతో కూడా అది వేరు. అక్కడి వరకు అంగీకరిద్దాం నాస్తికవాదాన్ని. నీ ఇష్టం, దేవుడు లేడని చెప్పుకోవడం నీ తప్పుగా, విమర్శించకుండా వాళ్ళు నువ్వు చెప్పుకోవడం తప్పు కాదు. కానీ నువ్వు అయ్యప్పను ఇట్లా, ఆ దేవుడు అట్లా, ఈ దేవుడు ఇట్లా, ఇవన్నీ ఇప్పుడు క్రైస్తవులు, ముస్లింలను, వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటే ఇక ఏం పొద్దుస్తమానం హింసే ఉంటుంది కదా, పొద్దుస్తమానం కొట్లాటలే ఉంటాయి కదా. సో వాటన్నిటి దృష్ట్యా అది కడుపు నింపేది కూడా కాదు కదా. కాబట్టి అట్లాంటి పనికిరాని చర్చలు అనవసరమైన నా దృష్టి, నా అభిప్రాయం. సమాజానికి అవసరమైన చర్చలు పెట్టండి, శాస్త్రీయమైన విద్యను బోధించమని పెట్టండి, శాస్త్రీయమైన సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టమని చెప్పండి, శాస్త్రీయంగా జీవించమని చెప్పండి ప్రజలకి. ప్రభుత్వం కూడా శాస్త్రీయంగా అన్ని మతాలను సమానంగా గౌరవించమని చెప్పండి. ఒక మతానికి ప్రియారిటీ ఇవ్వమని ఇవ్వకమనకండి, అన్ని మతాలకు ప్రియారిటీ ఇవ్వమనండి, సమానంగా గౌరవించమని చెప్పండి. ఏ దేవుడైనా సమానమని చెప్పండి, ఏ మతమైన సమానమని చెప్పండి, ఏ కులమైన సమానమని చెప్పానండి. ఇది శాస్త్రీయమైన విద్య, శాస్త్రీయమైన బోధన, ఇట్లాంటివి పెట్టమని. కానీ దేవుడు లేడు, నువ్వు మొక్కకు, నువ్వు దయ్యానివి, నువ్వు అది ఇది ఇట్లాంటి పనికిరాని చర్చలు అవుద్దనేది నాకు నా అభిప్రాయం.